ఈటలని చెప్పానండి. ఈటల మీద పోస్టర్లకి పార్టీకి సంబంధం లేదు, పార్టీలో ఉన్న ఏ నాయకుడికి సంబంధం లేదని ఈటలని చెప్పానండి రామచంద్రరావు గారు. మీ పార్టీలో ఉన్న వాళ్ళే ఆ పోస్టర్లు వేసింది. ఇంకా మళ్ళీ దానికి ఇంకా ఇదేముందండి? మీరు ఆడ సీసీ ఫుటేజ్ డీజీపీకి సమర్పించినామని ఏదో చెప్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్లో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి లింక్ ఏంది, తీయండి బయటికి. మీరే డిసైడ్ చేయండి కదా, మీరే విచారణ చేయండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. మీ సెంట్రల్ గవర్నమెంట్ మీదే కదా, అసలు ఆ పోస్టర్లు ఎవడేసినా మీరు కనుక్కోలేరా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ లేదా మీకు? మీ పార్టీ వాళ్ళే పోస్టర్లు వేసిర్రు. మీ పార్టీలో ఉన్న నాయకుల మధ్య ఉన్న విభేదాలే మీ పార్టీ నాశనానికి కారణం. మీరు దాన్ని ఓపెన్గా మీడియా ముందు చెప్పలేకపోతున్నారు, కానీ ప్రజల్లో ఈ తప్పుడు సంకేతాలు వెళ్తాయని మీరు అట్లా మాట్లాడడమే కరెక్టేమో, కానీ మీరు ఇంటర్నల్గానైనా మీరు తేల్చుకోండి. మీ పార్టీ నాయకులు ఒక తాటి మీద ఉన్నారా, ఎందుకు లేరు, ఎందుకు తన్నుకుంటున్నారు, కారణాలు ఏంటి? బెంగాల్కి తెలంగాణకి సంబంధం లేదా అండి? బెంగాల్ది ఒక డిఫరెంట్ సినారియో అది. బెంగాల్లో ఆమె మూడు పర్యాయాలు అధికారంలో ఉన్నది, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది, అవినీతి ఉన్నది. అక్కడ చొరబాట్లు, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు ఎక్కువగా ఉన్నాయన్నది ఒక లైన్ మీద ఎలక్షన్స్ జరిగినాయి, ఒక ఎజెండా మీద ఎలక్షన్స్ జరిగినాయి. కమ్యూనిస్టులు మొత్తం ఖతమైపోయారు. అక్కడ మీకు ఒక అవకాశం దొరికింది, ఆల్టర్నేట్గా మిమ్మల్ని ప్రజలు చూసిరు. వాట్ అబౌట్ తెలంగాణ? బెంగాల్కి తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? తెలంగాణలో మీ పార్టీ పొజిషన్ ఏంది? మీ పార్టీ నాయకుల పోరాటం ఏంది? అక్కడేమో మీ పార్టీ పోరాటం చేసింది, ఇక్కడేమో మీ పార్టీ నాయకులు ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళతో ములాఖత్ అవుతున్నారు. కేసీఆర్తో ఉంటే కేసీఆర్తో ములాఖత్, రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్తో ములాఖత్. అంతే కదా మీ పార్టీ. నేను చెప్తున్న మాట కాదు, మళ్ళా నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అనుకుంటారు. నేను చెప్తున్న మాట కాదు, మీ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రధానమంత్రికి లేఖ రాశారు లిఖితపూర్వకంగా, ఇగో మా నాయకులు ఇట్లా రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారు అని, ఇట్లయితే పార్టీ లేవదు అని. ఇది వాస్తవం కాదా? మీ పార్టీ ఎంపీనే ఒక మీడియా సమావేశం, ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, మా కొంతమంది నాయకులు ఈ కావాలని వాళ్ళే అరెస్ట్ అవుతున్నారు అని. ఈ గింత అసలు దారుణమైన సిచ్యువేషన్లో మీ నాయకులు ఉండి అధికారంలోకి రామంటే ఎట్టొస్తుంది? మీ కార్యకర్తలేమో పోరాటం చేద్దామంటున్నారు, మీ కార్యకర్తలేమో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ఆశల మీద, వాళ్ళు చేస్తున్న పోరాటం మీద నీళ్లు చల్లుతున్నారు మీరు.